కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు వడ్డీలను కడుతూ ప్రజల కోసం అభివృద్ధి సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లాలోని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవాలకు ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. మొదటిసారిగా తాండూరుకు వచ్చిన మంత్రులకు తెలంగాణ సాంప్రదాయంలో ఎడ్ల బండ్లు, బోనాలతో పార్టీ నాయకులు, కార్యకర్తలు స్వాగతం పలికారు. వికారాబాద్ నుండి తాండూరు వరకు 48 కోట్ల రూపాయలతో 80 లక్షలతో చేపట్టే అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపనలు చేశారు. అనంతరం తాండూరు పట్టణంలోని ఎస్వీఆర్ గార్డెన్ లో తాండూరు నూతన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గం సభ్యులచే ప్రమాణ స్వీకార మహోత్సవంలో మంత్రులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా శాసనసభాపతి ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చి రైతు మేలును కోరుతూ రుణమాఫీలు చేసిందని వివరించారు. అలాగే మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డిలు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోని అభయహస్తం, 6 గ్యారంటీల పథకాలను అమలుపరుస్తున్నామని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన 7 లక్షల కోట్ల రూపాయల అప్పులకు వడ్డీలను ప్రభుత్వం కడుతుందన్నారు. ఓవైపు వడ్డీలు కడుతూనే మరోవైపు సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి సంక్షేమం కొనసాగిస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కల్వ సుజాత, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రదీప్ జైన్, రోడ్డు బోనాల శాఖ కార్యదర్శి హరిచందన, ఇంజనీరింగ్ అధికారులు మోహన్ నాయక్, నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, మున్సిపల్ చైర్మన్లు, వివిధ శాఖల ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. దాదాపు 30 కోట్లతోని
గడ్కరీ గారి దగ్గరికి వెళ్ళి దాదాపు 240 నిమిషాలు ఇంపార్టెంట్ రోడ్లు హైదరాబాద్ విజయవాడ కానీ మన రోడ్డు కానీ మన దగ్గర కాపుకెళ్ళి జైరాబాద్ పోయే రోడ్డు 4,200 కావాలి. వీళ్ళందరూ టీవీలో పేపర్లో చూస్తూ గడ్కరీ గారు పక్కనే కూర్చోబెట్టుకున్నారు ఎమ్మెల్యే గారు. మొదటిసారి ఎమ్మెల్యే గారు గడ్కరీ గారు కూర్చొని ఈ కార్యక్రమ అధ్యక్షులు మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వారి పుట్టినరోజు సందర్భంగా ఈ శంకుస్థాపన పెట్టుకుంటే అందరికీ ఇవ్వచ్చు. కొన్ని వందల కోట్ల రూపాయల శంకుస్థాపన పెట్టుకున్న సందర్భంగా వారి పుట్టినరోజు సందర్భంగా ఈ రోజు వారికి మనస్ఫూర్తిగా నా తరఫున మీ తరఫున మన మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన పెద్దలు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మన తెలంగాణ పెద్దలు గౌరవనీయులు రెవెన్యూ మంత్రివర్యులు శ్రీ కోమటిరెడ్డి చేయండి, షేర్ చేయండి. కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.